హాయ్ ఫ్రెండ్స్, తెలుగు అమ్మాయి అయిన రంభ స్టార్ హీరోయిన్గా వెలిగింది. ఆమె గ్లామరస్ రోల్స్ చేయడం విశేషం. అయితే గతంలో తాను తప్పులు చేశానని, చెయ్యకూడని సినిమాల్లో నటించానని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పుకొచ్చారు. విజయవాడకు చెందిన విజయలక్ష్మి గారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సౌత్తో పాటు నార్త్లో కూడా సత్తా చాటారు. ఆ విజయలక్ష్మి గారు ఎవరో కాదు, రంభ. స్క్రీన్ నేమ్గా రంభ అని మార్చుకున్నారు. 1992లో రంభ గారు సిల్వర్ స్క్రీన్కి పరిచయమయ్యారు. డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఆమె డెబ్యూ మూవీ. ఆ తర్వాత అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా ఇలా వరుస చిత్రాలతో రంభ గారు స్టార్ హీరోయిన్గా హోదా పొందారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, రజనీకాంత్ గారు వంటి టాప్ స్టార్స్తో ఆమె జతకట్టారు. హిందీలో సల్మాన్ ఖాన్ గారు, అనిల్ కపూర్ వంటి స్టార్స్ సరసన నటించారు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్స్పోజింగ్లో ముంబై తారలను డామినేట్ చేశారు రంభ. అందుకే ఆమెకు ఆ రోజుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కుర్రకారు ఆమె అంటే పడి చచ్చేవారు. క్యూట్ ఫేస్, హాట్ ఫిగర్తో ఆమె మెస్మరైజ్ చేసేది ప్రేక్షకులని. అయితే ఈ ఎక్స్పోజింగ్ గురించి రంభ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయాల్సి వచ్చిన సందర్భాల్లో ఇబ్బంది పడ్డారా అని తనని అడగడంతో, పరిశ్రమలో ఎక్స్పోజ్ చేయను అని చెప్పడం కష్టం. ఏ ప్రాజెక్ట్ చేసినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు నో చెప్పాను. అందుకే మంచి ప్రాజెక్ట్స్ చేశాను. 1-2 చిత్రాల విషయాల్లో తప్పులు చేశాను. ఎక్స్పోజ్ చేసినందుకు నేను బాధపడడం లేదు. నేను చేసిన మంచి సినిమాలు ఆ బాధను పోగొట్టాయి. కానీ చాలా సినిమాల విషయాల్లో నేను కండిషన్స్ పెట్టేదాన్ని. నా కండిషన్స్కి ఒప్పుకుని చేసిన సినిమాలు బెస్ట్ అని చెప్పొచ్చు అని రంభ అప్పటి విషయాలను షేర్ చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్స్పోజింగ్ చెయ్యక తప్పదని తను చెప్పుకొచ్చింది. రంభ 2010లో ఒక బిజినెస్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో స్థిరపడ్డారు. రంభకు 3 సంతానం, 2 కూతుర్లు, 1 కుమారుడు. వివాహం అనంతరం తను సిల్వర్ స్క్రీన్కి దూరమైంది. సోషల్ మీడియాలో తను ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ఫ్యాన్స్తో తన ఫ్యామిలీ విశేషాలన్నీ పంచుకుంటూ ఉంటారు.